వెల్కమ్ టు తెలుగు టచింగ్ స్టోరీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కొంగ మరియు నక్క కథ గురించి తెలుసుకుందాం. ఒక దట్టమైన అడవి. ఇక్కడ ఒక తెలివైన నక్క, ఒక పొడవాటి కొంగ ఉండేది. ఒకరోజు నక్కకు ఒక తుంటరి ఆలోచన వచ్చింది. కొంగ నాట పట్టించాలని నిశ్చయించుకుంది. నక్క కొంగ దగ్గరగా వెళ్ళి, మిత్రమా, ఈరోజు రాత్రి మా ఇంట్లో విందుకు రావాల్సిందిగా నిన్ను కోరుతున్నాను అని ప్రేమగా అడిగింది. నక్క మాటలు నమ్మిన కొంగ చాలా సంతోషంగా ఒప్పుకుంది. రాత్రి కాగానే కొంగ నక్క ఇంటికి వెళ్ళింది. నక్క 2 వేలపాటి పల్లెలు పలసని సూపును వడ్డించి తినడం మొదలుపెట్టి మిత్రమా నయంది. నక్క తన నాలుకతో చక్క సూపుని తాకేసింది. కానీ కొంగ తన పొడవాటి ముక్కుతో ఆ వెడల్పాటి పల్లెంలో ఉన్న సూపును ఒక్క చుక్క కూడా తాగలేకపోయింది. నవ్వుతూ, ఏమైనా మిత్రమా, సూపు రుచిగా లేదా అని ఎగతాళి చేసింది. కొంగకు నక్క చేసిన మోసం అర్థమైంది. ఆకలితోనే ఉన్నా ఏమీ అనకుండా, చాలా బాగుంది నక్క బావా, వచ్చేవాడు నువ్వు మా ఇంటికి ఇందుకు రావాలి అని కోరింది. వచ్చేవారు నక్క చాలా ఆశగా కొంగ ఇంటికి వెళ్ళింది. కొంగ ఈసారి మంచి సువాసన వచ్చే భోజనాన్ని వండి సన్నటి మీద ఉన్న 2 పొడవాటి పూజాలలో పెట్టింది. భోజనం సిద్ధంగా ఉంది నక్క బావా, తిన్నారా అని పిలిచింది. కొంగ తన పొడవాటి ముక్కును పూజలో దూచి హాయిగా భోజనం చేసింది. కానీ నక్క తన వేలపాటి మూతిని ఆ సన్నటి పూజలో దోచలేకపోయింది. పూజ బయట ఉన్న ఆహారం మాత్రమే నాకగలిగింది, కానీ లోపల ఉన్న భోజనం అందలేదు. నక్కకు తన తప్పు తెలిసొచ్చింది. తను కొంగను ఎలాగైతే ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు తనకు కూడా అలాగే జరిగిందని అర్థం చేసుకుంది. సిగ్గుతో తావించుకొని అక్కడి నుండి మెల్లగా వెళ్ళిపోయింది.